ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అలుపెరగకుండా వివిధ సంఘాలలో పార్టీలలో ఈ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. అటువంటి ఉద్యమ నాయకులతో ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలి అనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఉద్యమకారుల మహాసభకు వచ్చినటువంటి వక్తలకు అదేవిధంగా ఉద్యమకారులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ సభకు వచ్చినటువంటి వక్త అయినటువంటి ముఖ్య నాయకులైనటువంటి ఈ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి గారిని ఈ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులైనటువంటి గోవర్ధనను కూడా ఈ వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గట్టి చప్పట్లతోనే భక్తులను ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. ఈ తెలంగాణ ఉద్యమంలో తన వంతుగా ఒక గురుతరమైనటువంటి భూమిక పోషించి ఈ ఉద్యమానికి మేము సైతం అని మద్దతుగా ఉన్నటువంటి ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ తాడోజు శ్రీనివాస్ రాజ్ గారిని కూడా వాళ్ళ సతీమణులను కూడా ఈ వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థుల త్యాగాలు పోరాటాలు. ఈ విద్యార్థుల త్యాగాలు పోరాటాలు లేనిది ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేటువంటి పరిస్థితి లేకుండే. అటువంటి సమయంలో విద్యార్థులు ముందుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా తన అదేవిధంగా అన్ని యూనివర్సిటీలు కాకతీయ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలు ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి విద్యార్థి ఉద్యమకారు నాయకుడైనటువంటి అదేవిధంగా టీజేసీ నాయకుడైనటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి కంచర్ల బద్రి గారిని కూడా ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగనే విద్యార్థి ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులైనటువంటి చార్వాకన్నను కూడా ఈ వేదిక మీదకి రావాల్సిందిగా గట్టి చప్పట్లతో సభలో ఉన్నటువంటి మన మోహన్ బైరాగన్నను కూడా ఈ సభను కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, అలాగే ఈ కార్యక్రమానికి వక్తలుగా ఇచ్చేసినటువంటి 1969 ఉద్యమకారులు బోయపల్లి రంగారెడ్డి గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే శంకర్రావు అన్న, అలాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్ అన్న వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే 1969 ఉద్యమకారులు హరిప్రసాద్ అన్న వేదికకు పరిచయం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి తమ సాంస్కృతిక బృందాలతో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారులు అనుమోద్ వెంకన్న, అలాగే వాళ్ళ రాష్ట్ర కమిటీ మిత్రులు, ఇక్కడ సూర్యాపేటలో ఉన్నటువంటి బాధ్యులు వీరస్వామి, మిగతా నగరకండికి అందరికీ కూడా మళ్ళొక్కసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మధ్య మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మీరు సహకరించాలని కోరుతూ, ఇప్పుడు సబ్బండ శక్తి దాసోజు లలిత అక్క వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.